హలో గైస్, నమస్తే. రీసెంట్ గా యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి నటించిన లారీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో మీరు తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మూవీ విశేషాలు తెలుసుకుందాం. ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించిందా అంటే ఓకే, పర్లేదు, కానీ యావరేజ్ టాక్ అనేది నాకు అనిపిస్తుంది. నేనైతే ఈ సినిమాని చూడడం జరిగింది, నాకు అంతలాగా అనిపించలేదు. యూట్యూబ్ స్టార్ గా ఒక ఫేమ్ అనేది సంపాదించుకున్న తర్వాత తన సొంత బ్యానర్ లోనే తనే డైరెక్టింగ్ చేసి తనే యాక్టింగ్ చేసి నిర్మించిన ఈ లారీ సినిమా యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ మూవీ అయితే నేను యావరేజ్ అని చెప్తున్నాను. సరే, కష్టపడి పైకి వస్తున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేయడం మంచిదే. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక రౌడీ లాగా పెరిగిన హీరో తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్ అనేది చేశాడో ఈ సినిమాలో చూపించడం జరిగింది. మంచిగా మారడం కోసం తన లైఫ్ లోకి హీరోయిన్ రావడం జరిగింది. హీరోయిన్ రావడం వల్ల తన లైఫ్ లో మంచి అనేది లీడ్ చేయడం కోసం, తన చెల్లెల పెళ్లి కోసం మళ్ళీ రౌడీ ఈ యాంగిల్లోకి వెళ్ళిపోవడం వల్ల చిన్న పని అనేది ఒప్పుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్ అనేది జరిగిందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. యాక్షన్ సీన్స్ లో హీరో అదరగొట్టాడని చెప్పొచ్చు. యాక్షన్ సీన్ కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ సినిమాలో సరే యాక్టింగ్ పరంగా చూసుకుంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ అనేది కొంచెం అక్కడక్కడ కనిపించింది. డైలాగులు కూడా ఎక్కువ పెట్టడం వల్ల ఈ సినిమాకి అంతగా డైలాగులు అవసరం లేదు, కానీ మాస్ డైలాగులు ఉంటే సినిమా ఆడుద్దనే కాన్సెప్ట్ ఈ సినిమాలో కొన్ని మాస్ డైలాగులు కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ సినిమాతోనే ఒక యాక్టింగ్ కంటెంట్ తో ఉన్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుండేది, కానీ మాస్ యాక్షన్ సీన్స్ ఉండేలాగా చూసుకున్న ఈ సినిమాని ప్రేక్షకుల్ని అంతగా ఆదరించలేదని నేను చెప్తున్నాను. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా సినిమాలు వచ్చాయి, అందువల్ల ఈ సినిమా ప్రేక్షకులకి కొత్తగా అనిపించలేదు. ఏదన్నా కొత్తగా అనిపిస్తే ప్రేక్షకులు చూడడానికి ముందుకు వస్తారు, కానీ ఈ సినిమా నాకైతే యావరేజ్ టాక్ అని అనిపిస్తుంది. మీరైతే ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా చూడొచ్చు, కానీ ముందుగా ఒక యూట్యూబర్ గా ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి ఫస్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా తీయడం అనేది ఆషామాష విషయం కాదు, గొప్ప విషయం. మనం ఈ హీరోకి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తుంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది, కానీ సినిమాలో కొంచెం కంటెంట్ చూసుకుంటే బాగుండేది నాకు అనిపించింది. ఈ సినిమా నేనైతే యావరేజ్ అంటే 5కి 2.5 రేటింగ్ అనేది ఇవ్వచ్చు. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. మీరు చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీ రివ్యూస్ మరిన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.